వికలాంగులకు ఇక్కడ ఏదైతే అవసరం ఉందో ఖచ్చితంగా ఇప్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆ సంస్థ వారు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఇది వచ్చేసి అసెస్మెంట్ క్యాంపు, అంటే మీకు ఏం అవసరం పడుతుంది అనేది ఈరోజు రాసుకొని వెళ్తారు. దాని తర్వాత జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక రోజు ఏర్పాటు చేస్తున్నాము. లాస్ట్ వచ్చేసి పాణ్యము 14వ తేదీ. దాని తర్వాత వారం రోజులు సమయం తర్వాత మీకు ఈ పరికరాలు ఏవైతే ఉన్నాయో మీకు అవసరమైనవి ఉచితంగా మీకు అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు పెన్షన్, హ్యాండిక్యాప్ పెన్షన్ అయితేనేమి 6,000 అన్నారు. 100% 90% పైన ఉండే ఏదైతే ఉందో దానికి 10,000 రూపాయలు ప్రకటించారు మన ప్రభుత్వం. ఎప్పుడూ లేదు. 3,000 రూపాయలతో సరే చాలే ఏం అవసరం పడుతుంది అని చెప్పి 3,000 రూపాయలతో ఇచ్చిన ప్రభుత్వాలు ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ లేదు, ఖచ్చితంగా వికలాంగులకు మనము మేలు చేయాలని చెప్పి ముందుకు తీసుకెళ్లారు ఈ పెన్షన్ కార్యక్రమం. అట్లాగే వాళ్ళకు ఇప్పుడు ఇళ్ళ పట్టాలు నాన్న ఏదైతే ఇచ్చారో ఆ సమయంలో అది కొన్ని రాలేదు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మీరు అడిగేది 2 సెంట్లు, ఎందుకంటే వీళ్ళకు ర్యాంప్ అవసరం. ఆర్డీఓ గారు ర్యాంప్ ఉండాలి అంటే 1.5 సెంటుతో మనం కట్టుకోలేము. కాబట్టి 2 సెంట్లతో ఖచ్చితంగా వీళ్లకు ఇళ్ళ పట్టాలు ఇప్పించే బాధ్యత తీసుకొని మనం అందరిపైన ఉంది. ఖచ్చితంగా ఇది జరిగేలాగా నేను చేస్తానని మాట ఇస్తున్నాను. అందరూ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే అసెస్మెంట్ జరగడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి అందరూ కూడా అక్కడ నీళ్లు ఉన్నాయి, అట్లాగే స్నాక్స్ ఏర్పాటు చేశాము. అందరూ ఒక్కొక్కరుగా అసెస్మెంట్ పూర్తి చేసుకొని మీ సర్టిఫికెట్లు చూపించి అసెస్మెంట్ పూర్తి చేసుకొని ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఇక్కడ అధికారులు ఉంటారు, వాళ్ళకు తెలియజేస్తూ జాగ్రత్తగా మళ్ళీ మీ ఇంటికి వెళ్ళే బాధ్యత మన వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. అట్లాగే